హలో అండి, నమస్తే, వెల్కమ్ టు ఎల్కే ఛానల్. ఫ్రెండ్స్ చూస్తే ప్రజెంట్ మనం పీలేరు మార్కెట్లో ఉన్నామండి. అడ్రస్ చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి చిత్తూరు డిస్టిక్ పీలేరు. ఇక్కడ ప్రతి ఒక్క ఆదివారం ఉదయం 5 గంటల మార్కెట్ స్టార్ట్ అయితే 5 నుంచి 11:30, 12 దాకా అయితే ఉంటుందండి. ఇక్కడ వచ్చే పొటేన్లు నెల్లూరు జుడిపి పొటేన్లు, ఎర్ర పొటేన్లు, మాచర్ల, సింధనూరు పొటేన్లు, అన్ని రకాల పొటేన్లు వస్తున్నాయి. సో ఏం రేట్లు పోతున్నాయి ఏమనేది క్లియర్గా అయితే మనకు అనుకుందాం అనమాట. సో ఫ్రెండ్స్, మీ దగ్గర ఏదైనా పొటేన్లు కానీ, మేకలు కానీ, ఆవులు కానీ ఏదైనా అమ్ముకోవాలనుకుంటే మన ఛానల్లో నెంబర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో వాళ్ళైతే ఆ నెంబర్కి వాట్సాప్ చేయొచ్చు అనమాట. సో చూద్దామండి ప్రజెంట్ ఇప్పుడు ఏం రేట్లు పోతున్నాయి ఏమనుకుంటాం. మనకు టాప్ క్వాలిటీలో అనేటివి చూద్దాం ఫస్ట్, దాని తర్వాత బ్యాచ్లు వస్తాయి, ఆ బ్యాచ్లు కూడా చూద్దాం తర్వాత. సో బ్రీడర్స్ అనేది వస్తూ ఉంటాయి పీలర్కి ఎక్కువగా. సో ఈ వారము ఎట్లాంటి బ్రీడర్స్ వచ్చాయి, ఏం రేట్లు పోతున్నాయి అని కనుక్కుందాం. దాని తర్వాత బ్యాచ్లు వస్తాయి, బ్యాచ్లు ఇందులో కూడా బ్రీడర్స్ ఉంటాయి. కాకపోతే ఎక్కువ సంఖ్యలో వచ్చినప్పుడు ఇవి ఇంకా పట్టుకునే పని లేకుండా అన్ని బ్యాచ్లు అనేది ఇస్తారన్నమాట. చూసాం మంచి సైజులో ఉండే పెద్ద బ్రీడర్ అయితే ఒకటి తెచ్చారండి, చూద్దాం. మంచి సైజు అయితే ఉన్నట్టుంది. ఏమన్నా ఇదే ఎన్నుబుల్లా 6 బుల్లు కొంచెం 6 బుల్ల మీద అయితే ఉన్నదంట. చూడండి పెద్ద సైజు పొట్టేలు. సో చూడడానికి అయితే మంచి సైజులో ఉంటుంది. నెల్లూరు జుడిపి టాప్ క్వాలిటీలో ఉండదన్నమాట. ఏం చెప్పారన్న ధర 32, 32,000 అయితే చెప్తానండి. చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు. సో చెప్పడం అనేది 32,000 ఉంది, కానీ వ్యాపారం అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో చూసుకోవచ్చు. 6 బుల్లతో అయితే ఉండదంట. మనకు కిలోలు క్యాలిక్యులేట్ చేసుకుంటే ఒక దగ్గర ఒక 27, 25 పైన అయితే తెచ్చుకుందనమాట. 25 అబో 30 లోపల, 25, 30 మధ్యలో అయితే మీట్ తెచ్చుకుందనమాట. సో చూసుకోవచ్చు. ఇదైతే బ్రీడరు. చూద్దాం, ఇలాంటి బ్రీడర్స్ అయితే ఇంకా చాలా వచ్చినాయి. సో అవి ఏం రేట్లు పోతున్నాయి అనేది కూడా కనుక్కుందాం. ఏమవుతున్నాం బ్రో? 23 పళ్ళు వేసిందా? ఫ్రెండ్స్ చూస్తే ఇది 23,500 రూపీస్ అని చెప్తానండి. చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు. పళ్ళు అయితే వేయలేదంట, పాల పళ్ళతో అయితే ఉందంట. చూసుకోవచ్చు ఈ పిల్ల. సో 23,500 రూపాయలు అని చెప్పడం ఉంది, కానీ తగ్గింపు ధర అనేది ఉంటుంది అనమాట. ఈ పిల్లని చూసుకోవచ్చు. సో ప్రజెంట్ ఇది కూడా బ్రీడరే, చిన్న సైజు అనమాట. కొంచెం ఇంకా పెద్దది అయ్యే అవకాశం అవుతుంది. పాల పళ్ళతో ఉంది కాబట్టి ఇంకా పెద్దది అవుతుంది. సో దాని తర్వాత ఏడైతే పెద్ద సైజు పొటైన్లు అయితే ఉన్నాయి. చూద్దాం. ఈ పొటైన్లో దగ్గర 5 పొటైన్లు అయితే వచ్చినాయి అనమాట. భద్రం నువ్వైనా ఇంకో పోయేవు దాని ముందర. ఎన్ని తెచ్చారనా? ఎన్ని తెచ్చారు? 5 పిల్లలు తెచ్చారు. అందులో ఒకటి పెద్దది ఉంది. ఇదే ఓకే. ఎన్ని పళ్ళతో ఉంది? ఇది 6 పళ్ళతో ఉంది. సో 6 పళ్ళతో అయితే ఉందంట. 36,000 అయితే ఎత్తానండి. దీన్ని చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు. ఫిక్స్డ్, తగ్గించింది ఏమిలే. 36,000 ఫిక్స్డ్గా చెప్తానండి. సో వ్యాపారం లేదంట దీనికి. ఈ పిల్లలు మాత్రం ఇది ఒకటి మాత్రం 36 చెప్తాను. 6 పళ్ళతో అయితే ఉందంట. ఎన్ని కిలోలు రావచ్చు? 80 కిలోలు లైవ్ వెయిట్, 80 కిలోలు మీట్, 40 కిలోలు. ఓకే. సో ఇదే 36,000 అయితే చెప్తారనమాట. ఫిక్స్డ్ రేట్ అండి ఇది. దానికైతే బేరం లేదంటారు. లైవ్ వెయిట్ వేసుకోవచ్చు. అలాగే షెడ్ కూడా పక్కనే 10 కిలోమీటర్ లోపలే ఉంది. సో వాళ్ళైతే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. వాళ్ళ నెంబర్ కూడా తీస్తాను. దాని తర్వాత వచ్చి ఈడ ఒక 4 పొటేన్లు అవుతుండే. ఇవి ఎన్ని కిలోలు ఉన్నాయా? 42 కిలోలు లైవ్. సో ఇవన్నీ కూడా 42 కిలోలు లైవ్ అయితే ఉన్నాయని చెప్తున్నారు. ఇవి పళ్ళు వేసినాయి అవి? ఇంకా పళ్ళు వేయాల, పాల పళ్ళతో ఉన్నాయి. సో ఇదేమి ఇదే బిల్ల? ఓకే. ఆవులకి వేసినట్టు దీని కూడా ఇన్సూరెన్స్ చూసుకోవచ్చండి. పొటేన్లకు షెడ్ ఉండేవాళ్ళు ఇన్సూరెన్స్ చేసుకుంటే ఏమన్నా బెనిఫిట్ ఏనా? ఎట్లా కట్టి దాన్ని ఎట్లా రోగాలు వచ్చినప్పుడు చనిపోతా. ఓకే. లాస్ట్ టైం మాకు 150 చనిపోయాయి. ఓయమ్మా, షెడ్లోనా? 150 చనిపోయాయి. 150. దానివల్ల మాకు ఏమవుతుందంటే ఇన్సూరెన్స్ వల్ల 7,000 వస్తుంది. ఇప్పుడు ఇన్సూరెన్స్ అంటే ఎంత కట్టాలి దీనికి? 4 lakhs ఉంది. 4 lakhs. ఓకే. ఇప్పుడు దీనికి ఎంత కట్టాలా మనం అమౌంట్? ఇన్సూరెన్స్కి డబ్బులు కట్టద్దా? 4 lakhs అండి. ఒక 550 రూపాయలు పడుతుంది ఒకదానికి 550 రూపాయలు కట్టాలా? సంవత్సరానికి 550 కడితే ఒకదానికి ఎన్ని గంటలకు కలిపే? ఒకదానికి. దానికి ఎంత ఇస్తారు మనకు? అదేమన్నా అయితే 7,000 ఒక పిల్లకి. 500 కడితే 7,000 ఇస్తారు. ఓకే. అట్లా మీరు 4 లక్షల చిల్లర అయితే మీకు వచ్చేట్టుగా కట్టుకున్నారు.
500 పిల్లలకు కట్టారు. మీకు దగ్గర దగ్గర 4 లక్షల దాకా వస్తుందంటారు. ఓకే, అది ఫ్రెండ్స్ మీరు ఎవరైనా షెడ్లో ఇన్సూరెన్స్ కట్టుకునే వాళ్ళు అయితే చూసుకోవచ్చు. ఒక పిల్లకి అయితే 500 రూపాయలు అయితే ఇన్సూరెన్స్ 550 రూపాయలు అనేది ఫర్ ఇయర్కి, సంవత్సరానికి 550 రూపాయలు ఛార్జ్ చేస్తారంట. సో ఒక పిల్లని చనిపోతే ఏదైనా కూడా 7,000 రూపాయలు, చిన్న పెద్ద ఏదైనా కూడా. ఆల్రెడీ 6 మంత్స్ తర్వాత వాళ్ళు వేసేది. ఓకే ఓకే, 6 నెలల తర్వాత పిల్లలు అయితే వేయరు. ఓకే, మాక్సిమం వచ్చింది 10 కిలోల పైన ఉండాలి. 10 కిలోల పైన 6 నెలల పైన ఉంటే వేస్తారు. దానికి అనేది 7,000 వర్తిస్తుంది. ఓకేనా, థ్యాంక్ యూ. సో చూడొచ్చండి, వాళ్ళైతే మనకైతే కొంచెం విలువైన ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మీకు ఎవరైనా ఆసక్తిగా ఉన్న వాళ్ళు ఇన్సూరెన్స్ ఆఫీస్లో మీరైతే కాంటాక్ట్ అవ్వచ్చు. సరే, మీ నెంబర్ చెప్పండి అన్న. 630 48 33 486 నూనెవండ్లపల్లి, పీలేరు నియర్ అండి, ఒక 10 కిలోమీటర్స్ బిలో. సో వీళ్ళ దగ్గర కంటిన్యూగా పొట్టేళ్ళ అమ్మకానికి అయితే ఉంటాయి. సో నెల్లూరు జుడిపిలో అయితే వీళ్ళ దగ్గర ఎక్కువ పిల్లలు అయితే ఉన్నాయన్నమాట. సో ఎవరైనా ఆసక్తిగా ఉన్న వాళ్ళు అలాంటి పిల్లలు కావాలంటే మీరైతే వాళ్ళకి కాంటాక్ట్ అవ్వచ్చు. ఇవేం చెప్పారండి జత? ఇవేం చెప్పారు చిన్నపిల్లలు? తల 122. ఓకే, 22,000 నుంచి దీంట్లో చెప్తా ఉన్నారు. వ్యాపారం అని చేసుకోవచ్చు ఈ పిల్లలు మాత్రం అనమాట. సో 22,000 రూపాయలు, 42 కిలోలు లైవ్ ఇటు. సరే, ఓకే. మీరు లైవ్ ఇస్తారా? లైవ్ ఏం రేటు తీస్తున్నారు? 450 ఈ పిల్లలు. ఓకే ఓకే, 450తో లైవ్ అయితే ఇస్తానంట. చూసుకోవచ్చండి ఈ పిల్లలకి. 450తో అనేది లైవ్ ఉంటుంది, లేదా పీసీ లెక్కన కూడా ఉంటుంది. 2 విధాలుగా అనేది ఉంటుంది అనమాట. మీరు ఎవరైనా ఇంట్రెస్ట్గా ఉండాలో, ఆసక్తిగా ఉండాలో వాళ్ళైతే కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకేనా, థ్యాంక్ యూ. సో దాని తర్వాత వచ్చి ఇక్కడ ఒక బ్యాచ్ అయితే ఉంది. ఇవి కూడా నెల్లూరు జుడిపిలే. ఇవన్నీ కూడా పల్లె వేసి ఉంటాయి. అంతా 2 బళ్ళు, కొన్ని 4 బళ్ళు కూడా నింటున్నాయి. సో ఇవేం రేట్లు పోతున్నాయి ఏమైంది కనుక్కుందాం. ఎవరేనా? మీరేనా? మీనా? ఎన్ని ఇచ్చారన్నా? ఎన్ని ఇచ్చారు? ఎక్కడి నుంచి వచ్చారు? ఓకే, సో దాని తర్వాత ఇక్కడ చూద్దామండి. మనకైతే ఇక్కడైతే 3 పిల్లలు అయితే ఉన్నాయి. చిన్నడా ఏం చెప్తున్నావు అన్నగారా? ఏం చెప్పారన్న? తల 3 కలిపి. ఓకే, 3 పొటేన్లు కలిపి 50,000 చెప్తానండి. ఇవి చెప్పడం వ్యాపారం అని చేసుకోవచ్చు. సో ఈ 3 పిల్లలు 50,000, అన్నీ పల్లె వేసిండవు, అన్నీ పాల పళ్ళతోనే ఉంటాయి. సో నెల్లూరు జుడిపిల్లు అనమాట. ఇవి కూడా 50,000 రూపీస్ ఫర్ 3 అనమాట. 3 కలిపి 50,000 రూపాయలు అని చెప్తాను, కానీ తగ్గింపు అనేది ఉంటుంది. సో దాని తర్వాత చూద్దాము. ఒక పిల్లడైతే కొన్నిట్టున్నారో అన్నోళ్ళు. ఇది చూద్దాము. ఏనా కొనుక్కున్నారా? ఎంత పడిందన్నా? ఎంత పడింది? 16.5. 16,500 రూపీస్కి అయితే కొన్నాను. చూసుకోవచ్చండి. ఇది వచ్చి ఎర్ర పొట్టేలు. సో 16,500. పల్లె వేయలే కదనంగా? పల్లె వేసిందన్నా? ఓకే, 16,500 కొన్నారంట. పల్లె వేసింటే ఒక 2 బళ్ళతో ఉండొచ్చు. సో లేకపోయినా కూడా పాల బళ్ళతోనే ఉండొచ్చు. ఎన్ని కిలోలు వస్తుంది అనుకుంటా అంటారా మీ అంచనాకే? 22 రావచ్చునా? ఓకే, 22 కిలోలు అనేది ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. సో 16,500 రూపీస్కి అనేది కొన్నారంట. సో చూసుకోవచ్చండి, పర్వాలేదు, కొంచెం రీజనబుల్గానే ఉంది ఈ పిల్ల. సో ఎర్ర పిల్లకి దీనికి పోల్చుకుంటే కాస్త రేట్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది ఇది. సో అదే మనకు నెల్లూరు రూపాయలు ఉండే పిల్ల అయితే కొంచెం ఒక 500-1000 రూపాయలు అనేది ఎక్కువ అయితే చెప్తారండి. సో చూసుకోవచ్చు. ప్రజెంట్ అయితే మనం పీలేరు మార్కెట్లో అయితే ఉన్నాం. దీనికి సంబంధించిన ఫుల్ వీడియోలు మన ఛానల్ వస్తాయని చూసుకోవచ్చు.